హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి నెక్స్ట్ రాబోయే వీడియోస్ గురించి అప్డేట్ ఇస్తూ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేనో దాంతోపాటు దీంట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. చివరి దాకా చూడండి, చివరిలో చెప్తా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు నేను కంటిన్యూగా వీడియోలు అయితే మన వ్లాగ్స్ ఉండేవి. అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చేసినప్పుడు మాత్రమే అలా ఎందుకున్నాయి అని అంటే కేవలం తీయలేకపోయాను అంతే. ఇంకొకటి మనకు 3 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద వర్క్ చేయడం వల్ల దీన్ని డిలే చేయాల్సి వచ్చింది. అండ్ దాంతోపాటు నా స్పిరిచువాలిటీని నేను పాటించి నేర్చుకునడం వల్ల ఫోన్ని దూరం పెట్టాల్సి వచ్చింది. దానివల్ల కూడా వీడియోస్ అప్పుడప్పుడు పెట్టే వీడియోస్ని కూడా తగ్గియాల్సి వచ్చింది. ఒక సంవత్సరం మొత్తం వీడియోసే చక్కగా తీయలేను. ఇలా ప్రతి నా గురించి అప్డేట్ ఇస్తూ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నా, ఎందుకు ఇది అంటే యాజ్ ఎ ఇంట్రోవర్ట్గా మీ అందరికీ తెలుసు, ఒక్కసారి వీడియోస్ పెట్టాలి 10 మందిలో తీసి అని అంటే మైండ్ ఎంత ఓవర్ థింక్ చేస్తుందో. ఒకవేళ అంటే ఇంట్రోవర్ట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు బాగా కనెక్ట్ అవుతారు మీరు కూడా నా బ్లాగ్స్కి ఇప్పటి నుంచి. ఇంట్రోవర్ట్గా ఉన్న నేను ఎక్స్ట్రోవర్ట్గా మారడానికి నాకు ఈ బ్లాగ్స్ ఎంతో సపోర్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఎక్స్ట్రోవర్ట్గా మారాలనుకుంటున్నాను విత్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. మా గురువు గారు ఇంట్రోవర్ట్గా నన్ను ఎక్స్ట్రోవర్ట్గా తయారు చేస్తున్నారన్నమాట రోజుకింత. అలా నా స్పిరిచువాలిటీని ప్రతి అప్డేట్స్ ఇస్తుంటా అనమాట. ఇక్కడ నుంచి ప్రతి వీడియోలలో షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ నాకు వచ్చిన రియలైజేషన్ అయినా సరే, ఏదైనా ట్రెండింగ్ టాపిక్ మీద ఉన్న మన ఒపీనియన్ ఏదైనా షేర్ చేస్తూ, లేదంటే ఇంకేదైనా మిమ్మల్ని ఎప్పుడైనా ర్యాండమ్గా కలిసినప్పుడు, ఎవరైనా ర్యాండమ్గా కలిసినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ టైప్ కాకుండా జస్ట్ బ్లాగ్ టైప్గా, ఎందుకంటే మన దాంట్లో ఫ్లాష్ ఎడిట్స్ ఉండవు. ఎందుకంటే నాకు ఎడిట్స్ చేసి మిమ్మల్ని నవ్విస్తున్నాను అంటే మీరు ఆ ఎడిట్కి నవ్వుతారు కాబట్టి నాకు అట్లా నచ్చదనమాట. ఏదైనా సోల్ఫుల్గా నేను చెప్తా, సోల్ఫుల్గా మీరు విని మీరు కూడా కనెక్టివిటీగా ఉండి మీ లవ్ సపోర్ట్ని నాకు అందిస్తే నేను ఇక ముందు వీడియోలు తీస్తానన్నమాట. ఈ వీడియోస్ కూడా ఎందుకు తీయాలనే నాకు ఎందుకు అనిపించింది అని అంటే, నేను పాత వీడియోలు ఒకసారి బ్లాగ్ ఛానల్ కంటిన్యూగా వీడియోలు తీద్దామని అనుకున్నప్పుడు ఒకసారి మొత్తం చూశాను అనమాట వీడియోస్ అన్నీ. ఏవి ఎట్లున్నాయి, అసలు ఎట్లా తీసిన ఇప్పటి వరకు. అప్పుడు అవగాహన అంతగానం లేదు కాబట్టి అజ్ఞానంతో ఎలా తీశానో అని చెప్పి ఒకసారి మొత్తం రీసెర్చ్ చేసి చూస్తున్నాను అనమాట నా ఛానల్ నేనే. చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది. అరే ఇన్ని మెమరీస్ని, ఇటు బాధ అయినా హ్యాపీ అయినా ఇంకా వేరే వేరే ఎమోషన్స్ అయినా కానీ అన్నీ వ్లాగ్లో ఉన్నాయి కదరా. ఇంత మంచి మెమరీస్ని నేను నా లైఫ్లో సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు పోయిన జీవితాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేం కానీ ఇలాంటి మెమరీస్ని ఇట్లా వీడియోలు తీసి చూడడం వల్ల మనకు ఎప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేయడం వలన ఎందుకో అప్పుడు అంత మంచిగా అనిపించదు, కానీ కొన్ని రోజుల తర్వాత మన వీడియోలు మనం చూసుకున్నప్పుడు కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది, మనమే కొత్తగా అనిపిస్తాం. అట్నే అనిపించింది. మళ్ళీ మన గ్రోత్ కూడా తెలుస్తుంది అనమాట, డే బై డే గ్రోత్ బ్లాగ్ వల్ల. అండ్ దాంతోపాటు ప్రతిరోజు వ్లాగ్ తీసి పోస్ట్ చేయడం, మన లైఫ్ని డాక్యుమెంటెడ్గా చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా మనలాంటి వాళ్ళకే సాధ్యం. అది కూడా అనిపించింది అనమాట, ఈ రియలైజేషన్ కూడా వచ్చింది. ఇంత మంచి ఆపర్చునిటీ ఆ పరమాత్మ మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు, ప్రతిరోజు అప్డేట్ ఎందుకు ఇవ్వద్దు. ఈ ఇంట్రోవర్ట్నెస్తో ఉంటే వర్కౌట్ కాదు. యాజ్ అ యూట్యూబర్ కానీ నాకు తెలిసి వచ్చింది అనమాట. ఒక్కొక్కరు నార్మల్ వీడియోలు పెట్టే ఇట్లా కనెక్ట్ అయిపోతున్నారు జనాలకి. నేనేమో దూరం అయిపోతున్నా నా ఇంట్రోవర్ట్నెస్ వల్ల. నేను అందుకనే ఈ ఇంట్రోవర్ట్నెస్ని బద్దలు కొట్టేసేయాలనుకుంటున్నాను. నా గురించి నేను కూడా ప్రతిరోజు అప్డేట్ ఇవ్వచ్చు వ్లాగ్స్ తీస్తుంటే. అంటే నా గురించి నేను కూడా ఒక డాక్యుమెంటెడ్గా చేసుకోవచ్చు. నా డాక్యుమెంట్లో మీ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చి మీరు ఒక భాగం కావచ్చు. ఈ డాక్యుమెంట్లో లెట్స్ టుగెదర్ క్రియేట్ ఏ డాక్యుమెంట్. అట్లని ఈ డాక్యుమెంటెడ్ లైవ్ వీడియోస్ అనుకో ఇప్పటి నుంచి వచ్చాయి. సడన్గా వచ్చేసి నా పేరు చెప్పాను కదా, సోల్ఫుల్గా ఏది అనిపిస్తే అదే ఇద్దాం. ఇప్పటికైతే ఈ వీడియోస్కి డాక్యుమెంటెడ్ వీడియోస్ అని పెడదాం. నెక్స్ట్ ఏదైనా మంచిగా మీరు ఏమైనా పేరు కామెంట్ చేస్తే తర్వాత, లేదంటే కొన్ని వీడియోస్ ఒక 10 వీడియోస్ అయిపోయాక మనకి ఇంకేమైనా పేరు అనిపిస్తే ఆ పేరు పెట్టి ఒక ప్లేలిస్ట్ తయారు చేద్దాం. ఎందుకంటే పాత ఇప్పటివరకు వేరే వీడియోస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వీడియోస్ వేరే లాగా ఉంటాయి కాబట్టి. రీసెంట్గానే మా ఫ్రెండ్స్తోని ప్రతి మూమెంట్స్ని ఆల్రెడీ షార్ట్ వీడియో ద్వారా మీతో పంచుకుంటూనే ఉన్నాను. నేను, వికాస్, ప్రేమ్, అవన్నీ షార్ట్ వీడియోస్ మీరు అందరు చూసే ఉంటారు ఈ ఛానల్లో. అట్లా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఫ్యామిలీ దగ్గర ఉన్న ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడైనా
సో కనీసం షార్ట్ బ్లాగ్ అయినా పోస్ట్ చేయడానికి, ఏదైనా రియలైజేషన్ అయినా, ట్రెండింగ్ టాపిక్స్ ఏవైనా ఉన్నా సో వాటి మీద కూడా మాట్లాడుకుందాం, మన ఒపీనియన్స్ మనం షేర్ చేసుకుందాం. సో కనెక్టివిటీ ఉంచుకుందాం. మీతో నేను కనెక్టివిటీ ఉంచుకోవాలన్నా, నాతో మీరు కనెక్టివిటీ ఉంచుకోవాలన్నా సో ఈ బ్లాగ్ ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుందని సో నాకు ఇప్పుడైతే చాలా బాగా రియలైజేషన్ అండ్ క్లారిటీ వచ్చింది. సో దీనికి సో మనం లేట్ చేయొద్దు, ప్రతిరోజు అప్డేట్ ఇవ్వాలని అనిపించింది. సో ఓవర్గా ఇంకా అన్నీ చెప్పాలని అనిపిస్తుంది. సో ఒక్కొక్క వీడియోలో చెప్దాం. అన్నీ ఒకదానిలో చెప్తే వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే మిమ్మల్ని ఓవర్గా ఫీడ్ చేయాలని నేను అనుకోవట్లేదు. సో సోల్ఫుల్గా చెప్తుంటాను కాబట్టి సో మీకు కూడా నచ్చుతుందనే భావిస్తున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటిదాకా ఎలాగిచ్చారో సో ఇప్పటి నుంచి మరింత ఎక్కువగా ఇచ్చి సో వేరే వాళ్ళు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో ఈ వీడియోస్ని అయితే మొదలు పెడుతున్నాను. మెయిన్ ముఖ్యంగా ఈ వీడియోలో మోటివ్ ఏంటంటే మనం తీసే వ్లాగ్స్కి, ఎందుకంటే వ్లాగింగ్ కంటెంట్ కానీ ఇప్పుడు కార్తిక్ ఐకాన్కి ఒక బౌండరీ ఉంటుంది, స్కంద ఐకాన్కి ఒక బౌండరీ ఉంటుంది, వ్లాగ్స్కి అలా బౌండరీ ఉండదు కాబట్టి సో మావాడు కూడా వచ్చిండు. ఇట్రా హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ తీయాలి నోట్లకి చెప్పురా, సబ్స్క్రైబ్ అని, లైక్, షేర్. మావాడు సిగ్గుపడుతుండు. చెప్పు మరి ఎందుకు వచ్చినారో డోర్ తీసుకొని దన్నున చెప్పుకోవాలి. నువ్వు ఇప్పుడు లైక్, షేర్ చిన్నగా ఉన్నప్పుడు చెప్పినావు, ఇప్పుడు చెప్పాలా? మా చిన్నగా ఉన్నప్పుడు వీడియోలు ఉంటాయి ఇలా. సో చెప్పు మరి, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అని చెప్పు. తీయాలి చెప్పురా, చెప్పవా? సో మావాడు ఎప్పుడంట సిగ్గుపడుతుండే. ఎందుకు రాదా? లైక్ అని చెప్పు, లైక్ అను, లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంతే. సో ఇట్లా అన్ని మెమరీస్ని నేను చాలా చక్కగా ఒక డాక్యుమెంట్ టైప్గా చేసుకోవాలని ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. సో దీనికి మెయిన్గా మోటివ్ ఏంటంటే నేను బౌండరీస్ పెట్టుకోవాలనుకోవట్లేదు, మనోడు కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి. సో అన్నీ ఇలానే పెడుతుంటాను అనమాట ఇక్కడ నుంచి వచ్చే వీడియోలు. సో ఈ ఇంట్రోవర్ట్నెస్ని అండ్ ఓవర్ థింకింగ్ని తీసేయాలంటే ఇట్నే పెట్టేసేయాలి. రా ఫుటేజ్ అయితే ఇస్తాను. సో ఒక ఎడిట్ అని ఫుటేజ్ చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. సో ఇలాంటి పోస్టులు పెట్టినప్పుడు కూడా 2 క్లారిటీస్ వస్తాయి ఇప్పుడు చూసే ప్రజలకు కూడా. సో మనం సోల్ఫుల్గా ఏదైనా కంటెంట్ అందించినప్పుడు ప్రజలు దాన్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఏదో చేపల గాలం లెక్క హుక్ కంటెంట్ చేయకున్నా సరే సో సోల్ఫుల్గా చేస్తే సో సపోర్ట్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే మీరైతే సపోర్ట్ చేయాలి యాజ్ ఎ జెన్యూన్ ఆడియన్స్గా. అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ బీ రెడీ. సో మీరు ఏదైతే మనోళ్ళే క్రియేట్ చేసిరు సో అవన్నీ కూడా బయట పెడతా ఫ్రెండ్స్. సో ఒక్కొక్కరు ఎంత వాళ్ళ ఛానల్ని లేపుకోవడానికి వేరేటోళ్ళ మైండ్స్ని ఎలా హుక్ అనే పేరుతోని ఎలా హుక్ చేసుకుంటూ వాళ్ళ టైంని వృధా చేస్తున్నారు. సో అన్నీ చర్చిద్దాం, లెట్స్ డిస్కస్ టుగెదర్. సో దీనికి ఎలాంటి బౌండరీస్ ఉండవు. సో ఈ టాపిక్ ఆ టాపిక్ అని ఉండదు. సో సోల్ఫుల్గా ఆర్ట్ఫుల్గా ప్రతిదీ షేర్ చేస్తాను. సో మీరు కూడా అలాంటి కంటెంట్ని రిసీవ్ చేసుకొని మంచిగా రెస్పాన్స్ ఇస్తారని ఈసారి అయితే భావిస్తున్నాను. సో మా వాడు వచ్చి అంతా డిస్టర్బ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్, ఎంతో ఫ్లోగా ఏదో చెప్పాలనుకుంటున్నా, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా పక్కా. సో మనం డిస్టర్బ్ చేసింది కాబట్టి సో ఇప్పటివరకు అయితే ఇంతే. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. సో మనం డిస్టర్బ్ చేసిండు. సో ఇది రా ఫుటేజ్ ఇట్లనే పెడుతున్నా. సో ఫస్ట్ వ్లాగ్ ఇదే. సో నా ఇంట్రోవర్ట్నెస్ని ఓవర్ థింకింగ్ చేంజ్ చేయాలంటే నేను ఇలాగైనా పోస్ట్ చేయాలి. అండ్ ఈ ఉక్కు కంటెంట్ కూడా తొలగించాలి. ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి ప్యూర్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తే జనాలు లైక్ చేస్తారు ప్యూర్ కంటెంట్ని కూడా. సో చేపలగాలం వేసి జనాలని గుంజుకోవడం కాదు కంటెంట్ అంటే. సో సోల్ఫుల్గా ఉండడం, ఎందుకంటే మనలో ఉంది సోలే, చూసే వాళ్ళ దగ్గర ఉంది సోలే. ఈ సోల్ టు సోల్ కలెక్షన్ అనేది సో చివరిదాకా ఉండేది. సో ఈ ఉక్కు లాంటిది ఎలాంటిది అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది. సో మనం ఇందులోకి ఏలెట్టి గెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చాం. సో ఏలేద్దాం. సో ఈ యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని మన గుప్పెట్లోకి తెచ్చుకుందాం. సో దానికి మీరు చేయాల్సింది ఒకటే, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో అయినా ఉన్నాయి 2 ఆప్షన్స్ మీ లవ్ అండ్ సపోర్ట్ని చూపించడానికి. మీ లవ్ అండ్ సపోర్ట్ని చూపించే ఆప్షన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో కొట్టడం, యూట్యూబ్లో అయితే
సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ అని చేయడం. సో ఇలా చేస్తూ ఉంటే ఆ యూట్యూబ్ క్రియేట్ చేసిన రోబోట్ ఏదైతే ఉందో దానికి తెలుస్తుంటుంది అనమాట. ఓకే, ఈ కంటెంట్ చాలామంది చూస్తారు, ఇంకా 10 మందికి పంపించాలని. సో అట్లా. బాయ్ చెప్పు. బాయ్. మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇద్దాం. దీని వల్లనే కంటెంట్ ఫస్ట్ రోజే మీరు డిస్టర్బ్ చేసింది కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఇది కూడా ఒక మెమొరీ. ఏమంటావు? కాదా? బాయ్ బాయ్.